సిద్దిపేట సురభి మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన మెడికోలు జూనియర్ స్టూడెంట్ను ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగులోకి రావడంతో మిగతా విద్యార్థులకు భయాందోళనకు వాళ్ళంతా గురవుతున్నారు. మొక్కుందని చెప్పినా వినకుండా సీనియర్ విద్యార్థులు గడ్డాన్ని ట్రిమ్ చేశారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. చదువుకుందామని లైబ్రరీకి వెళ్తే రానివ్వటం లేదని వాపోయాడు. కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే సీనియర్లకే సపోర్ట్ చేస్తున్నారని విద్యార్థి తల్లి ఆరోపించారు. ర్యాగింగ్ విషయంపై సిద్దిపేట 3 టౌన్ పిఎస్లో విద్యార్థి తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కాలేజీకి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి డిమాండ్ చేస్తున్నారు. నేను 19th రోజు లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి వచ్చేయని చెప్పారు. అక్కడ నుంచి నేను వాళ్ళ చెప్పిన మాటలు వినకుండా వచ్చేయడం, అక్కడనే ఉండడం వల్ల సీనియర్స్ ఫోర్స్ఫుల్గా నన్ను బయటికి తీసుకెళ్లారు. బయటికి తీసుకెళ్ళినాక రూమ్లో నీకు బియర్డ్ ఉంది, బియర్డ్ ఎట్లా ఉంటుంది, మొత్తం తీసేయాలని చెప్పారు. నాకు మొక్కు ఉంది, నేను చేయలేను, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాం అని చెప్పారు. నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు వినలేదు, అక్కడే ఉండి తీపిచ్చారు. ఇంకా నాతో పాటు 2 రూమ్మేట్స్ ఉన్నారు. మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి అబ్యూజివ్గా మాట్లాడారు మా మీద. 19th రోజు బాబు అయితే అంతకుముందు లైబ్రరీకి వెళ్ళారట. బాబు లైబ్రరీకి వెళ్తే నువ్వు లైబ్రరీకి రావద్దు, జూనియర్స్ ఇక్కడ జూనియర్స్కి నాట్ అలౌడ్ అని చెప్పారట. వాడు నాకు చెప్పాడు. చెప్తే నాన్న నువ్వు వాళ్ళ డీన్ కన్నా ఎవరికైనా చెప్పు అంటే డీన్ చెప్తే లేదు నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వీడు వెళ్తున్నాడు లైబ్రరీకి. నెక్స్ట్ డే వచ్చి నువ్వు లైబ్రరీకి రావద్దంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి వీని బాబు రూమ్కి తీసుకెళ్ళి నీ బేడ్ ఏంది అట్లా ఉంది అని అంటే, లేదు సార్ నాకు మొక్కు ఉంది, కావాలంటే మా మదర్ నంబర్ ఇస్తాను మీరు మాట్లాడండి అని అంటే, మీ మదర్తో మాట్లాడాల్సిన అవసరం మాకేం అవసరం లేదు అంటే, వీడు లేదు సార్ మొక్కు ఉందన్నా కూడా వినకుండా ట్రిమ్మర్ లేదు అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. ట్రిమ్మర్ ఉంది లేదన్నా వీడు అబద్ధం చెప్పాడు. అయితే వాడు బ్యాగ్ మొత్తం సదిరి ట్రిమ్మర్ దించి నువ్వు చేసుకోవాలి ఇప్పుడు అని చెప్పి చేయించారు. వీడు ఏడుస్తుంటే అమ్మాయి వారా ఎందుకు ఏడుస్తున్నాను కొంచెం అబ్యూస్గా మాట్లాడారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విష్ణు చెప్పండి. సో ఎంతో కష్టపడి మెడికల్ సీట్లు రావడం ఒక ఎత్తు అయితే, చదువుకోవడానికి వెళ్తే ఇలాంటి ర్యాగింగ్ ఇబ్బందులు ఒకటి గురవుతున్న దాఖలాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఏం చెప్తున్నారు కాలేజీ యాజమాన్యం, ఏం చెప్తోంది, పోలీసులు ఏమంటున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది సురభి మెడికల్ కాలేజ్ సంబంధించి కనుక చూసుకుంటే ఇందులో ఈ ఏడాదిలోనే ఇది 3వ ర్యాగింగ్ కేసు నమోదు కావడం. ఎందుకంటే ఈ కాలేజీలకు సంబంధించి కనుక చూసుకుంటే విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థుల వేధింపులకు సంబంధించిన సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఇది 2వది. గతంలో కూడా ఒక విద్యార్థిని వేధించడంతో అబ్బాయి మధ్యలోనే డిస్కంటిన్యూ వెళ్ళిపోయిన ఘటన కూడా ఇదే కాలేజీలో చోటు చేసుకుంది. ఆ ఘటన జరిగి 6 నెలలు కాకముందే మరొకసారి జూనియర్ విద్యార్థికి సంబంధించిన ర్యాగింగ్ చేయడం, ఆ అబ్బాయి తల్లిదండ్రులకు తన మొక్కుందని చెప్పినప్పుడు కూడా వినకుండా సీనియర్ విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన షేవ్ ట్రిమ్ చేయడం అన్నది కొంత పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన తమ కొడుకు డాక్టర్ గా చదువుతున్నాడని ఆశలు పడ్డ సందర్భంలో ఇలాంటి ర్యాగింగ్ తోనే మొదటి సంవత్సరంలోనే ర్యాగింగ్ పూరి కావడంతో విద్యార్థి మానసికంగా తీవ్రమైన ఇబ్బందులు పడతారని చెప్తున్నారు. పోలీసులు గతంలో కూడా కాలేజీలో లేదా యాంటీ ర్యాగింగ్ మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఇక్కడ ఈ కాలేజీలో మాత్రం మార్పు వచ్చిందని చెప్పుకుంది, మార్పు రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్ ఈ ఘటనకు సంబంధించి కనుక చూసుకుంటే కాలేజీ వద్ద పేరెంట్స్ పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థులకు సంబంధించి చిన్న విద్యార్థులకు సంబంధించి అంతా కూడా కౌన్సిలింగ్ చేస్తున్న కనబడతా ఉంది. అది